హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనతో సిఏ హనుమాన్లు సార్ ఉన్నారు. గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్, గోల్డ్ అధిక ధర పెరిగిపోతూ ఉంది. చాలామందికి అంటే మధ్యతరగతి వాళ్ళు కొనలేని పరిస్థితికి వచ్చింది అనుకోండి ఇప్పుడు. సో మీ టిప్స్ అంటే ఎలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? మధ్య తరగతి కొనలేదనే పరిస్థితి లేదు సార్. కొంటూనే ఉన్నారు. భారతదేశంలో బంగారం పల్లెటూరులో గ్రామీణ ప్రాంతం కూడా కొంటుంది, ఎక్కడ తగ్గుతలేదు. డిమాండ్ పెరుగుతూనే ఉంది, తగ్గడం లేదు డిమాండ్. ఓకే. కాకపోతే మధ్య తరగతి వాళ్ళు కొనలేరనే పరిస్థితి కాదు. మీరు ఇప్పుడు 70,000 ఉంది, రేపు 90,000 కొంటారు, 1,10,000 కొంటారు. అంటే భారతదేశంలో బంగారుకునే డిమాండ్ అలాంటిది. ఓకే. అంటే అది ఒక ప్రౌడ్ అన్నమాట. మనకు ఆస్తి ప్లస్ గర్వంగా ఫీల్ అవుతాం. మన ఇంత బంగారం ఉందంటే గర్వంగా ఫీల్ అవుతారు ప్రతి వ్యక్తి. అంటే భారతదేశంలో బంగారం లోపల ఇంచుమించు 2/3 అంటే 3/2 భాగాలు ఆర్నమెంట్స్లో ఉంటుంది. అంటే ఆభరణాల రూపంలో అది ఇంట్లో పెట్టుకోవడం కానీ, లేకపోతే మన ఇంట్లో మహిళలు వాడటం కానీ, ఇవన్నీ ఆభరణాల రూపంలో. అంటే మిగతా 1/3 ఏమో బిస్కెట్స్ కానీ, బార్స్ కానీ, లేకపోతే కాయిన్స్ కానీ ఈ రూపంలో ఉంటుంది. అది ఐడియల్ ఎసెట్ అన్నమాట. ఓన్లీ మన దగ్గర ఉండదని చూపుకోవడానికి, లేకపోతే లోపల పెట్టడానికి తప్ప దీనికి అందులో ఏ ప్రయోజనం లేదు. అంటే ఎమర్జెన్సీ ఎప్పుడు అమ్ముకోవచ్చు అని చెప్పి అనుకోవడం తప్ప ఇంకా వేరే ప్రయోజనం లేదు. అది ఈ ఆభరణాలు మాత్రం 90% అమ్మరు. 90% అమ్మరు. ఓకే. లేడీస్ ఎవరైనా కానీ 90% అమ్మరు. కొనడానికే తప్ప అమ్మడం చాలా తక్కువ. మ్యాక్సిమం ఎప్పుడైనా అవసరం అనుకుంటే పెట్టి లోన్ తీసుకోవడం. ఓకే. ఒకవేళ అమ్మాల్సి వస్తే ఏం చేస్తారంటే అమ్మేసి రీప్లేస్మెంట్ తీసుకుంటారు, పాత ఇచ్చేసి కొత్త తీసుకుంటారు. అంతేగాని ఆభరణాలు కొన్ని బంగారం తగ్గుతాయని అనుకుంది. కొనే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. భారతదేశంలో కొనడానికి ఇది లేదు. కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు, అయినా డిమాండ్ పెరుగుతూనే ఉంది. అయితే ధర పెరగడానికి కారణం ఏంటంటే డిమాండ్ పెరగడం. మన భారతదేశానికి మనం మొత్తం 95% కాదు, 99% మన బంగారం విదేశాలు దిగుమతి చేసుకోవాలంటే మన దగ్గర తయారుగా మన దగ్గర గనులు లేవు. బంగారం గనులు ఉండగా చాలా తక్కువ అంట, 1-2% ఎక్కువ లేదు. కూడా గోల్డ్ పీట్స్ అంటే ఉండగా తక్కువ అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా దిగుమతి చేసుకోవాలి. కాబట్టి ఆ దిగుమతి చేసుకున్నప్పుడు మనం దిగుమతి చేసుకుని ఫారెన్ ఎక్స్చేంజ్ చేయాలి, డాలర్స్లో ఇవ్వాలి పేమెంట్ వాళ్ళకి. మరి అంటే ఇప్పుడు సపోజ్ ఒక 100 కోట్ల బంగారం తీసుకుంటే 100 కోట్ల డాలర్స్ కొనివ్వాలి. ఆ డాలర్ మీద డిమాండ్ పెరుగుతుంది. పెరిగి అది ఏమవుతుందంటే ఇంతకుముందు 83 రూపాయలు 83 రూపాయలు 50 పైసలు కొడుతుంది అనమాట. ఆ ధర పెరుగుతుంది. మళ్ళీ కొన్నమంటే ధర పెరిగిన కొద్దీ మనకి ఇక్కడ ధర పెరుగుతుంది. అంటే డిమాండ్ పెరగడం వల్ల నిజంగా ధర పెరగడం ఒకటి, మన ఫారిన్ ఎక్స్చేంజ్ వల్ల ధర పెరగడం ఒకటి. ఈ రెండు విధాలుగా మనకు జరుగుతాయి అన్నమాట. కాబట్టి బంగారం ఇన్వెస్ట్మెంట్ అప్పుడు తగ్గుతుందైనా ఎక్స్పెక్టేషన్ చేయకూడదు. తగ్గొచ్చు, ఓన్లీ 10% మ్యాక్సిమం, అంతకంటే తగ్గాలి. కానీ 10% తగ్గుతుంది, కానీ అంతకంటే తగ్గే అవకాశం ఉండదు. కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంది, భారతదేశంలో డిమాండ్ ఎక్కువ ఉంది. కాబట్టి తగ్గే అవకాశం చాలా తక్కువ. చైనా తర్వాత ఇండియాని అంతగానో డిమాండ్ ఉన్న బంగారానికి. ఆభరణాలకు మాత్రం భారతదేశమే లీడ్ ఉంది. ఇంకోటి ఏదైతే ఐడియల్ బంగారం ఏదైతుందో మన బిస్కెట్స్ కానీ, బార్స్ కానీ, కాయిన్స్ కానీ ఇవి ఉంటాయి, ఏవైతే ఉంటాయి కదా, వాటికి మాత్రం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గోల్డ్ బాండ్స్ ప్రకారం మీరు కొనే అవసరం లేదు బంగారాన్ని. దానికోసం ప్రభుత్వం దిగుమతి చేసుకునే అవసరం లేదు, జాగ్రత్త పెట్టుకునే అవసరం లేదు, లోపల దాచిపెట్టే అవసరం లేదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒక 100 గ్రాములు కొనాలనుకుంటారు, 100 గ్రాములు డబ్బులు ఇచ్చేయండి మాకు ఇవాళ రేట్ ప్రకారం. ఇచ్చేస్తే మీకు ఆ సర్టిఫికేట్ ఇచ్చేస్తాం గోల్డ్ బాండ్స్, ఆ 100 గ్రాములది ఇచ్చేసిన తర్వాత ప్రతి సంవత్సరం 2.5% ఇంట్రెస్ట్ దాని మీద ఇస్తారు. ప్లస్ మీరు ఎప్పుడు 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ టైం తర్వాత మీకు ఎప్పుడు అదే ధర ఎట్లుంటే అట్లా అయితే మీరు గోల్డ్ ఉంటే గోల్డ్ ఆ రేట్ డిఫరెన్స్ మీకు ఇచ్చేస్తారు. సపోజ్ 70 రూపాయల కాడికి ఇన్వెస్ట్ చేసింది 10 గ్రాములు 70,000 కాడికి. రేపు పొద్దున్న 5 సంవత్సరాల తర్వాత 80-90 అయింది అనుకోండి, 90 కాడికి రిటర్న్ ఇచ్చేస్తాం, ఆ అమౌంట్ రిటర్న్స్. అంటే మనకు భారతదేశము దిగుమతి చేసుకునే అవసరం లేదు, ఫారిన్ ఎక్స్చేంజ్ చెల్లించాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, తర్వాత మనకు రిస్క్ లేదన్నమాట. ఈ విధంగా మరి బెనిఫిట్ అవకాశం ఉందంటే మీరు బాండ్స్లో పెట్టండి, మీకు తెలిసిపోతుంది. దాని ప్రకారము ఇంచుమించు ఈ గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కూడా 5-6 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు స్టార్ట్ అయ్యి ఇంచుమించు ఒక 70-80 కోట్ల వరకు గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అయింది. ఇప్పుడు ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేస్తే సిద్ధంగా గవర్నమెంట్ ఏంటంటే 4 ట్రెంచ్లు ఇస్తుంది, జూన్, అక్టోబర్, డిసెంబర్ అండ్ మార్చ్.
అంటే 3 సంవత్సరాలు 3 సార్లు ఇష్యూ చేస్తుంది ఆ బాండ్స్ని. ఆ బాండ్స్ అప్పుడు మనం అనుకున్నప్పుడు తీసుకోవచ్చు బాండ్స్ని. ఒకటి బాండ్స్, ఒకటి సర్టిఫికేట్ అన్నట్టు, ఇంకోటేమో యాక్చువల్ గోల్డ్. సాధారణంగా యాక్చువల్ గోల్డ్ ఎప్పుడు జరుగుతాయంటే అన్అకౌంటెడ్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు యాక్చువల్ వాళ్ళు అంటే అన్అకౌంటెడ్ మనీ ఉన్నవాళ్ళు ఫిజికల్గా గోల్డ్ కొనాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు గత 10 సంవత్సరాలు అన్అకౌంటెడ్ మనీ కూడా బాగా తగ్గిపోయింది. ఎకానమీ మొత్తం ఫార్ములైజ్ అవుతుంది. కాబట్టి అన్అకౌంటెడ్ మనీ పోయి అకౌంటెడ్ మనీ అవుతుంది. కాబట్టి చాలా వరకు కూడా ఈ బంగారకు నా ఉద్దేశంలో భవిష్యత్తులో బంగారం ధర తగ్గే అవకాశం ఉంటుంది. 10% తగ్గే అవకాశం ఉంది. ఎందుకొరకంటే గోల్డ్ బాండ్స్ రావడం ఒకటి. సెకండ్ ఏంటంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్. ఇంతకుముందు బంగారం అంటే సేఫ్టీ కోసం పెట్టేవాళ్ళు, భవిష్యత్తులో ఎప్పుడైనా నమ్ముకోవచ్చు చెప్పాలి. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ డిపాజిట్ చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. ఇలాంటి అవకాశాలు ఇచ్చినప్పుడు ఎప్పుడంటప్పుడు పెట్టుకోవచ్చు, విత్డ్రా చేసుకునే అవకాశం ఉన్నప్పుడు దానికి వెళ్తే తప్ప బంగారం పెట్టే అవకాశం ఉంటుంది తప్ప. ఒకటి. సెకండ్ ఏంటంటే ఇప్పుడున్న కొనే కెపాసిటీ ప్రతి సంవత్సరం అందరికీ రాదు ఆదాయం. ఎవరో ప్రాపర్టీ అమ్ముతారు, ఎప్పుడో 20-50 ఏళ్ళకి కొన్న ప్రాపర్టీని అమ్మితే ₹1 కోటి వచ్చింది అనుకోండి, బంగారం కొంటాడు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రాపర్టీ అమ్మడు కదా, అప్పుడు ఇన్వెస్ట్మెంట్ బంగారం మీద ఇన్వెస్ట్ తగ్గుతాయి అన్నమాట. ఈ విధంగా మాకు ధర తగ్గే అవకాశం ఉంటుంది, పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది నా ఉద్దేశంలో అది. కానీ చాలామంది పెరుగుతుంది అని అనుకుంటుంది, కానీ నేను పెరుగుతుందని నేను అనుకోవట్లేదు. కనీసం స్టేబుల్గా ఉండొచ్చు ఒక 2-3 ఇయర్స్ వరకు అన్నా, కానీ అక్కడ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది, తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఎకానమీ ఫార్మలైజ్ కావడం ఒకటి, ఒక సోర్స్ అనేది బంగారం కొనడానికి కావాల్సిన సోర్స్ తగ్గిపోతూ ఉంటాయి. దానివల్ల కూడా డిమాండ్ తగ్గే అవకాశం, ధర తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జనరల్గా ప్రజలు బాండ్స్కి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది నా ఉద్దేశం. మీరు అన్నట్టు మధ్యతరగతి వాళ్ళు కూడా ఎవరు ఆగట్లేదు, 100% కొంటున్నారు. దీనికి ఏమైనా స్కీమ్స్ పరంగా పెడుతున్నారు కదా సార్ చాలా మంది బయట షాపింగ్ మాల్స్, దాన్ని నమ్మచ్చు అంటారా సార్? ఖచ్చితంగా నమ్మొద్దు. ఓకే, మీ ఇష్టం అది. నేను నమ్మద్దనే చెప్తాను నేను. ఓకే, అంటే ఇంత కడితే ఇంత ఎక్స్ట్రా వస్తుంది, ఖచ్చితంగా నమ్మొద్దనే చెప్తాను. మీ ఇష్టం అది. నా ఉద్దేశంలో మాత్రం రిలయబుల్ కాదు, నమ్మకమైనది కాదు. ఓకే, ఇప్పుడు మీరు ఏమన్నా డబ్బు ఉంటే ఇచ్చేసి తీసుకోండి తప్ప అడ్వాన్స్ వచ్చి 2 నెలలు 3 నెలలు 5 నెలల తర్వాత తీసుకుంటా అంటే మాత్రం ఖచ్చితంగా రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఇవాళ రేపు ఎవరు ధనవంతులు బాగా ఉన్న వాళ్ళంటే బాగా అప్పులు ఉన్న వాళ్ళనే పరిస్థితి అయిపోయింది. ఆస్తులు కదా, ఒకప్పుడు బాగున్న వాళ్ళంటే ఆస్తులు అనేవాడు, ఇప్పుడు బాగున్నట్టు అప్పులని అయిపోయింది పరిస్థితి. ఎందుకంటే అందరు లోన్స్ ఇస్తున్నారు, వాళ్ళకి పిలిచి లోన్స్ ఇస్తారు. బ్యాంకులు ఇస్తాయి, ఫైనాన్స్ కంపెనీలు ఇస్తాయి, వీళ్ళకి అమ్మేవాడు కూడా క్రెడిట్ ఇస్తాడు, వీళ్ళు అడ్వాన్స్ ఇస్తారు కస్టమర్స్. ఇక ఫండ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఒక నిష్పైన అవకాశం ఉంది, నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బంగారం స్కీమ్ కానీ ఏదైనా కానీ ఇన్స్టాల్మెంట్లో కొనడం కానీ చేయకండి. మీరు ఎంత డబ్బు ఉంటే 1 గ్రాము 1 గ్రాము కొనండి, 2 గ్రాములు 2 గ్రాములు కొనండి, కొనకండి. కానీ 3 ఇన్స్టాల్మెంట్ కడితే 4 ఇన్స్టాల్మెంట్ 10 సంవత్సరం కడితే ఎట్టి పరిస్థితులు నమ్మద్దు. ఓకే, ఆ కంప్లీట్ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ సార్ గోల్డ్ కొనొచ్చు, అంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫోన్పే గూగుల్ పే ఏదైనా కానీ మన బ్యాంక్ అకౌంట్కి అటాచ్ అయి ఉంటుంది. మన బ్యాంక్ అకౌంట్కి అటాచ్ అయిందంటే మనము పేమెంట్ చేయగానే వీళ్ళకి ఎవరు మనం అమ్ముతారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు డెలివరీ ఫోన్పే ద్వారా మనకి ఇస్తారన్నమాట. ఓకే, అంతేగాని ఫోన్పే కంపెనీ ఇవ్వదు అక్కడ, బంగారం డీలరే అవుతారు అనమాట. మన బ్యాంక్ అకౌంట్, ఫోన్పేకు బ్యాంక్ అకౌంట్ లేదు. ఓకే, ఫోన్పేకు ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఆ ప్లాట్ఫామ్కు మన బ్యాంక్ అకౌంట్ అటాచ్ అయి ఉంటుంది. ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ పోతుంది వాళ్ళకి, బ్రిడ్జ్ అంతే. వాళ్ళు అమౌంట్ తీసుకొని ఫోన్పే ద్వారా మనం డెలివరీ ఇస్తారు. అంతేగాని ఫోన్పే దాంట్లో ఆప్షన్ ఉంటుంది కదా, ఇది ఒక ఆప్షన్ అన్నమాట. మనం పోయి కొనుక్కునే వాళ్ళు ఎవరైనా పంపించి వాళ్ళకే ఫోన్ చేసి పంపి బాబు డబ్బులు ఇస్తా అని చెప్పినట్టు అట్లా. అంతేగాని అది దానివల్ల ఏదో ప్రత్యేకంగా ఫోన్పే ఇది అన్నట్టు కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్వాన్స్ ఇవ్వడం, తర్వాత తీసుకుందాం అనుకోవడం, ఇంకోటి ఆభరణాల విషయంలో కూడా క్వాలిటీ చెక్ చేసుకోండి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు భారత్ స్టాండర్డ్స్ అని కొత్తగా గవర్నమెంట్ ఇష్యూ చేసింది, ఆ స్టాండర్డ్స్ ఉంటేనే తీసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే కొన్నిసార్లు చాలా తక్కువ క్వాలిటీ ఉండే అవకాశం, నష్టం జరిగే అవకాశం, నమ్మకం అనేది లేనే లేదు.
నమ్మకం వస్తుంది జరుగుతుంది, నమ్మకపోతే వస్తుంది కదా. ఒకప్పుడు గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకునేది బెస్ట్ అంటారా సార్? గోల్డ్ స్మిత్ ఎవరైనా సరే మీరు ఇప్పుడు క్వాలిటీ చెక్ చేసే మెషిన్లు వచ్చినాయి, క్వాలిటీ చెక్ చేసుకోండి. ఎక్కడో మెషిన్ కొనుక్కోండి, ఏమైంది క్వాలిటీ చెక్ చేసేది, స్టాండర్డ్ క్వాలిటీ ఇంత పర్సెంటేజ్ అని వస్తుంది, అది చెక్ చేసుకోండి. దాని ప్రకారం చెక్ చేసుకొని తీసుకోండి. ఎవరో మోసం చేసిన బాధపడే బదులు మనం చెక్ చేసుకుంటే అయిపోద్ది కదా. నమ్మడం ఎందుకు ఎవరిని? ఒకప్పుడు లేదు ఆ పరిస్థితి, రేపు అన్నీ ఉన్నాయి కదా. మన ఆశ్రయతకు ఇంకోళ్ళు బాధ్యత లేదు సార్. కాబట్టి ఖచ్చితంగా క్వాలిటీ చెక్ చేసుకోండి. అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వకండి, ఎంత ఇస్తారో అంతే మాత్రం కొన్ని మీద డబ్బు ఎంత అంత కొనుక్కోండి. కానీ మళ్ళీ ఇంకోటి లోన్స్ విషయంలో, గోల్డ్ లోన్ విషయంలో కూడా ఇంకో జాగ్రత్త తీసుకోవాలి. మరి చాలా మంది డబ్బులు అవసరం కూడా ఏం చేస్తుందంటే బ్యాంక్కి వెళ్ళి గోల్డ్ పెట్టేసి లోన్ తీసుకుంటారు. వాళ్ళు సర్టిఫికేట్ ఇంత ఈ ఆర్నమెంట్స్ సర్టిఫికేట్ ఇస్తారు. అయితే కొన్ని రిజర్వ్ బ్యాంక్ ఈ మధ్య కొన్ని ఏం చేసిందంటే వీళ్ళు కొన్ని కంపెనీస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకుంటున్నారు అనమాట. కస్టమర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి డెలివరీ తీసుకుంటున్నారు. తీసుకొని కంపెనీకి ఇస్తున్నా, డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కానీ దాంట్లో రిస్క్ ఉందేమో అని రిజర్వ్ బ్యాంక్ అనుమానపడుతుంది. అంటే మధ్య ఎవరైతే ఏజెంట్ ఉంటాడో ఆ బ్యాంకు ఏడుతుందా లేదా ఒకటి. సెకండ్ రిస్క్ ఏంటంటే ఆ బ్యాంకులో ఉన్న ఆర్నమెంట్స్ అన్ని సేఫ్ ఉన్నాయా. థర్డ్ రిస్క్ ఏంటంటే వాటి సెక్యూరిటీ ఎంతవరకు ఉన్నది, అది కూడా విషయంలో కూడా రిజర్వ్ బ్యాంక్ కొంచెం వరి అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇచ్చే అన్ని బ్యాంక్ లోన్స్ ఇచ్చే ప్రతి బ్యాంక్ కూడా గవర్నమెంట్ సెక్యూరిటీ గురించి చెక్ చేసుకోండి అని చెప్పడం ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఆ సెక్యూరిటీ అంతా కూడా రిజర్వ్ బ్యాంక్ బ్రాంచ్లో ఉండాలని చెప్పి కూడా రావచ్చు, ఆ ఛాన్సెస్ కూడా ఉంటాయి. అయితే మరి సెక్యూరిటీస్ ఉన్న అవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ లాకర్లో ఉంచాలి అని చెప్పని వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకొరకంటే సపోజ్ మనం 15 లక్షల ఐటమ్ పెట్టి 10 లక్షలు లోన్ తీసుకుంటాం. ఆ 15 లక్షల ఐటమ్ పోయింది అనుకోండి, ఇక్కడ మిస్ప్లేస్ అయ్యారు. ఇవాళ మనుషుల మెంటాలిటీ ఎలా ఉంటే చెప్పలేము మనం. అక్కడ మేనేజ్ చేసే వాళ్ళు ఎవరు, అందరు మనుషులే కాబట్టి ఎనీ టైం ఏదైనా జరగవచ్చు, అత్యాశ దురాశ ఏమైనా జరగవచ్చు. కాబట్టి అది పోయింది అనుకోండి, మన 10 లక్షలు మాత్రం బ్యాంక్ ఇవ్వాలి కదా, నష్టం బ్యాంక్ కదా, బ్యాంకు నష్టం కాబట్టి అది నష్టం లాస్ అయ్యేది. అట్లాంటి జరగకుండా ఉండాలంటే ఆ సెక్యూరిటీ జాగ్రత్తగా ఉంచాలి. ఆ జాగ్రత్త ఏంటంటే అది చేరేంత వరకు ఎక్కడైతే ఉంచారో అది సెక్యూరిటీ ఉంచాలి. మేబీ రిజర్వ్ బ్యాంక్లో ఉండొచ్చు, లేకపోతే రీజనల్ కనీసం జోనల్ బ్రాంచ్లో ఉంచవచ్చు, లేకపోతే రీజనల్ బ్రాంచ్లో ఉంచవచ్చు. ఇక ఈ చిన్న బ్రాంచ్ కాకుండా అలాంటి బ్రాంచ్లో ఉంచే అవకాశం, ఉంచే డైరెక్షన్స్ కూడా రావచ్చు. ఈ సెక్యూరిటీలన్నీ ఈ మధ్య చూస్తాము, క్యాష్ కూడా ఎంబేజిల్మెంట్ అవుతున్నది. బ్యాంక్లో క్యాష్ ఉందంటే కూడా తక్కువ క్యాష్ ఉండటం, ఇది అకౌంట్స్ ఒక్కొక్కరు ఇంకోటి ట్రాన్స్ఫర్ చేయడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. హ్యూమన్ మెంటాలిటీ కాబట్టి ఎలా జరగవచ్చు. కాబట్టి లోన్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. ఆ కరెక్ట్ బ్యాంక్, ఈ ప్రైవేట్ కంపెనీస్ కాకుండా ఈ ప్రైవేట్ ఏజెంట్స్ కాకుండా ప్రైవేట్ కంపెనీస్ కాకుండా ఇంకోటి బ్యాంక్ నుంచి తక్కువలో అయినా పర్వాలేదు, కానీ బ్యాంకులో పెట్టుకుంటే కొంచెం రిస్క్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.